వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో గుండె సంబంధిత వ్యాధులను అత్యంత వేగంగా కనిపెట్టగలిగే సాధనాన్ని అభివృద్ది చేశాడు ఓ కుర్రాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సిద్ధార్థ్ నంద్యాల అమెరికాలో అనేక పరిశోధనల అనంతరం ఈ యాప్ను తీర్చిదిద్దాడు. ఇదిప్పుడు వైద్య రంగంలో సంచలనం సృష్టిస్తోంది. సిద్ధార్థ్ నంద్యాల వయసు 14 ఏళ్లు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అపారమైన పట్టుంది. ఈ రంగంలో ఆరకిల్, ఆర్మ్ సంస్థల నుంచి సర్టిఫికెట్లు కూడా సంపాదించాడు. డల్లాస్లో నివసిస్తున్న సిద్ధార్థ్ సర్కాడియన్ ఏఐ పేరుతో ఓ యాప్ను రూపొందించారు. ఇది కొన్ని సెకన్ల వ్యవధిలోనే గుండె సంబంధిత సమస్యలను గుర్తిస్తుంది. సాధారణంగా గుండె జబ్బుల నిర్ధారణకు ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ లాంటివి చేస్తుంటారు. ఇవి పూర్తయి ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. కానీ సిద్ధార్థ్ రూపొందించిన యాప్ ద్వారా కేవలం 7 సెకన్లలోనే గుండె జబ్బులను పసిగట్టొచ్చు. సర్కాడియన్ ఏఐ యాప్ను స్మార్ట్ ఫోన్తో అనుసంధానించడం ద్వారా గుండె శబ్దాలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంటుంది. వాటిని ఆధారంగా చేసుకుని గుండె జబ్బులను పసిగట్టే అవకాశముంది. అమెరికాలో 1500 మంది పైన, గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో 700 మంది రోగులపైన ఈ యాప్ను ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. 96% ఖచ్చితత్వంతో ఇది గుండె జబ్బులను పసిగట్టింది. దీన్ని మరింత మెరుగుపరిచేందుకు సిద్ధార్థ్ ప్రయత్నిస్తున్నారు. సిద్ధార్థ్ రూపొందించిన ఈ యాప్పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సిద్ధార్థ్ ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులను కలిశారు. చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించిన సిద్ధార్థ్ హెల్త్ కేర్ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు తీసుకురావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అతని ప్రయోగాలకు తాము మద్దతిస్తామని వెల్లడించారు.